శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్ ఆరిజిన్ ఫర్ జెన్యూన్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 16వ తారీఖు శనివారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, నేటి ప్రత్యేకత ఇత్యాది వివరాలు తెలుసుకోవడానికి మరి ఈరోజు సూర్యోదయం అనేది 6:03 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:38 వరకు. ఇక తిథి విషయానికి వస్తే కనుక అష్టమి రాత్రి 9:36 వరకు ఉంటుంది. తదనంతరం నవమి. ఇక భరణి నక్షత్రం అనేది ఉదయం 6:06 అంటే ఇంచుమించు సూర్యోదయం అయ్యాక కేవలం 3 నిమిషాలు మాత్రమే భరణి నక్షత్రం ఉంటుంది. తర్వాత మరి వెంటనే కృత్తికా నక్షత్రం వచ్చి అది తెల్లవారుజామున 4:39 వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు మనకి భరణి నక్షత్రం అనేది, కృత్తికా నక్షత్రం అనేది 2 నక్షత్రాలు కలుస్తున్నాయి అన్నమాట. ఈ కృత్తికా నక్షత్రం 4:39 వెళ్ళిపోయిన తర్వాత మనకి రోహిణి నక్షత్రం ప్రవేశించడం అనేది కూడా జరుగుతుంది. ఇక మరి ఈరోజు దినచర్య యోగాల్లో కనుక వచ్చినట్టయితే కనుక వృద్ధి యోగం అనేది ఉదయం 7:22 వెళ్ళిపోయి తర్వాత ధ్రువయోగం అనేది ఇది కూడా తెల్లవారుజామున 4:28 వరకు, అంటే తెల్లవారితే 17వ తారీఖు వరకు అనమాట. ఆ తర్వాత వ్యఘాత యోగం అనేది వస్తుంది. సరే, ఇక మరి మిగతా విషయాల్లోకి వస్తే కనుక ఈరోజు మరి అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:55 ప్రారంభమై మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేవి రాత్రి 2:23 ప్రారంభమై తెల్లవారుజామున 3:53 వరకు ఉంటుందన్నమాట. ఇక బ్రహ్మముహూర్తం అనేది 4:32 తెల్లవారుజామునకి ప్రారంభమయ్యి తెల్లవారుజామున 5:17 వరకు ఉంటుంది. ఇక విజయముహూర్తం అయితే కనుక మధ్యాహ్నం 2:26 యథాప్రకారంగా ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:16 వరకు ఉంటుంది. ఇక ముఖ్యమైన మంచి యోగాల విషయాలకు వస్తే కనుక, అంటే ప్రత్యేక యోగాలు, దినచర్య యోగాలు కాదు, ఇవి ప్రత్యేక యోగాలు అన్నమాట. ఈ ప్రత్యేక యోగాల్లో మనకి సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉంది, అమృత సిద్ధి యోగం అనేది కూడా ఉంది. కానీ ఇది తెల్లవారితే 17వ తారీఖు కనుక 4:39 ప్రారంభమై ఇక రోజు సూర్యోదయం అంతా కూడా పూర్తిగా ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా ఈ బ్రహ్మముహూర్త కాలంలో చాలా చక్కటి యోగాలు అనేది సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం 2 కలిసి రావటం అనేది జరిగింది. కనుక ఎవరికైనా సరే ఈ ప్రాతకాల పూజలు కనుక అలవాటు ఉంటే కనుక ఆ సమయంలో మనం చేసే జప తాపాదాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇదే సమయంలో మనం ఏదైనా సరే కొత్త వాటికి శ్రీకారం చుట్టాలన్నా కూడా మంచిదన్నమాట. సరే, ఇంక మరి వర్జించవలసిన విషయాల్లోకి వస్తే వర్జం అనేది సాయంకాలం 5:22 ప్రారంభమవుతుంది, సాయంకాలం 6:52 ముగుస్తుంది. ఈ ఏదైతే మనకి రాహుకాలం అనేది ఉందో అది ఉదయం 9:11 ప్రారంభమవుతుంది, 10:45 ముగుస్తుంది. మరి దుర్ముహూర్తం అనేది సూర్యోదయం నుంచి, అంటే ఉదాహరణకి అంటే సూర్యోదయం అనేది ఇవాళ 6 కదా, 6:03. ఈ సూర్యోదయం 6:03 నుంచి మనకి 7:44 వరకు కూడా పూర్తిగా ఈరోజు మనకంటే 7:44 వరకు మనకి దుర్ముహూర్తం ఉంటుంది. ఇక మిగతావన్నీ కూడా మనకి ఇవి కూడా మధ్యలో ఉండవు. కనుక మధ్యకాలం అంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కానీ మనం చెప్పుకోవాలి. ఉదాహరణకి 10:45 నుంచి. సరే, ఇక మరి తారాబలం ఈరోజు మనం కనుక చూసుకుంటే మనం ఎక్కువ శాతం అయితే రోజంతా మనకి అధిక శాతం అనేది కృత్తిక కాబట్టి ఈ కృత్తిక నక్షత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎవరెవరికి తారాబలం బాగుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ మేష రాశిలో భరణి నక్షత్రానికి చాలా మంచిది ఈరోజు. తర్వాత మరి వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి పనికొస్తుంది. తర్వాత మరి మృగశిర నక్షత్రం వారికి కూడా అనుకూలమే. మిథున రాశి విషయానికి వస్తే కనుక మనకి అక్కడ ఏదైతే 2 నక్షత్రాలు, ముఖ్యంగా మృగశిర నక్షత్రం ఒకటి, తర్వాత పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం. ఇక ఏదైతే మరి కర్కాటక రాశి ఉందో కర్కాటక రాశి విషయంలోకి వస్తే కనుక ఆశ్లేష నక్షత్రానికి, తర్వాత మరి పునర్వసు 4వ పాదం వారికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక పుబ్బ నక్షత్రం వారికి అనుకూలమే ఎక్కువ. కన్యా రాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రానికి అనుకూలమే.
హస్త నక్షత్రానికి అనుకూలమే. అదే తులారాశి విషయానికి వస్తే చిత్తా నక్షత్రం ఉందిగా, చిత్తా నక్షత్రానికి అనుకూలమే. ఇక్కడ విశాఖ నక్షత్రానికి కూడా అనుకూలమే. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక జ్యేష్ఠ నక్షత్రానికి చాలా అనుకూలం, విశాఖ 4వ పాదానికి కూడా కొంత పర్వాలేదు. ధనుర్రాశి విషయానికి వస్తే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలం. మకర రాశిలో ధనిష్ట శ్రవణాలు ఇద్దరికి కూడా అనుకూలం. కుంభరాశిలో ధనిష్ట పూర్వభద్ర అనుకూలం. అదే చివరి రాశి మీన రాశి విషయానికి వస్తే కనుక రేవతి నక్షత్రం పూర్వభద్ర 4వ పాదం వరకు చాలా అనుకూలం. ఇవి ఈరోజు మరి తారాబలం బాగుండే రాశులు. సరే, మరి మిగతా విషయాలకు వస్తే ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ దినఫలాల విషయంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలుగానే చెప్పాల్సి ఉంటుంది. ఒక ప్రణాళిక బద్ధంగా సాగని ఆర్థిక పరమైన ఖర్చులతో అలసిపోతారు. అలాగే మరి ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకోవటమే తప్ప దానికి సంబంధించిన ఆచరణ లేకపోవటం కూడా ఖర్చులు రోజు రోజుకి పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బంధుమిత్రాలతో ఎంతో కొంత సుఖ సంతోషాలతో గడపగలుగుతారు. చేసే పనిలో మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా ధైర్యంగా పూర్తి చేయడానికైతే ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారికి అయితే కనుక కొద్దిగా పనిభారం తగ్గినట్టుగాను లేదా లోపల ఉండే మానసిక గజిబిజితనం తగ్గినట్టుగాను భావిస్తారు. ఎంతో కొంత ఉత్సాహంగా గడపడానికైతే ప్రయత్నిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఎదురు కావాలి. మిథున రాశి వారికి అయితే కనుక ఖర్చులు బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఏది ఎలా చేయాలో తెలియని ఒక సందిగ్ధ అవస్థ రావటం అనేది కూడా కనిపిస్తుంది. తోడబుట్టిన వారితో సయోధ్య పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా అద్భుతమైన కాలం. ఇటు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని చవిచూస్తారు. ఇటు బయట వ్యవహారశీలైతేనేమి, ఇంటి బాధ్యత సరళైతేనేమి అన్నిటిలో కూడా మీదైన ముద్రను అయితే కనుక వేయగలుగుతారు. సింహరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో పూర్తి చేయగలుగుతారు. మానసికంగా బలోపేతం అవుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ఆటంకాలని అధిగమించగలుగుతారు. శారీరకంగా మాత్రం కొంత అలసిపోతారు. కన్యారాశి వారికి ఆర్థికంగా ఈరోజు వీరికి కూడా ఎక్కువ ఖర్చులు ఉంటాయి. నాన్నగారి పరంగా ఏమైనా సరే చికాకులు కానీ లేదా నాన్నగారి పరంగా మనకి రావాల్సిన విషయాల్లో ఏమైనా నష్టాలు కానీ సంభవించవచ్చు. ఇక హృదయానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తులారాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవడానికి కొద్దిగా ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. ఇటు శారీరకంగా కూడా కొంత ఏదో తెలియని అవస్థ పట్టడం అనేది కూడా సంభవిస్తుంది. బయట నుంచి రావాల్సినవి మాత్రం ఎంతో కొంత మీకు రావటం అనేది లేదా ఇన్సూరెన్స్ తాలూకు ఏమైనా సరే మనకి అలాంటివి ఏమైనా రావాల్సిన బత్తాలు ఏమైనా ఉంటే కనుక అవి లభించడం అనేది కొంత మీకు ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక శారీరకంగా కొద్దిగా శ్రమ తగ్గుతుంది. అనుకోకుండా ఏదైనా సరే ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది, తర్వాత ఇప్పటికే ఉద్యోగంలో చేస్తున్న వారికి కూడా ఎంతో కొంత మంచి పెరగడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత మానసికంగా ఆనందం పెరగటం అనేది, చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోవటం అనేది సాధ్యమవుతుంది. కొత్తగా ఉద్యోగం కావాలని కోరుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో మాత్రం చిన్న చిన్న అవరోధాలు అయితే తప్పకపోవచ్చు. మకర రాశి వారికి అయితే కనుక మానసికంగా ఇబ్బంది పడటం అనేది, శారీరకంగా కూడా ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏవో రకమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. తర్వాత ఆస్తిపాస్తుల విషయంలో కూడా కొన్ని తిప్పలు తప్పకపోవచ్చు. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత ఇప్పటికే వివాహమైన భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటాయి. మీనరాశి వారికి అయితే కనుక క్రమంగా మంచి ఫలితాలు పొందడానికి అనువైన గ్రహస్థితి రాబోయే 2-3 రోజుల్లో ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో స్త్రీల సహాయం వల్ల ముందుకు వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత భారం తగ్గటం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. ఇక
ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు ఏది ఆచరించాలి, ఈరోజు కొన్ని విశిష్టత కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు బహుళాష్టమి కనుక కాలాష్టమిగా అంటే కాలభైరవుడి యొక్క అష్టమిగా మనం ప్రతి నెల చేసుకోవటం అనేది ఉంటుంది. అది కాలభైరవ అష్టమి. తర్వాత ఈరోజు మరి శ్రీకృష్ణ జయంతి అనేది, ఉట్టి పండుగ అనేది, మరి కుత్తిగా దీపం అనేది ఇన్ని రకాల యొక్క ప్రయోజనాలు మనకు ఈరోజు ఉండటం అనేది జరిగింది. కనుక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మని మనందరం కూడా శక్తి కొద్దీ పూజించుకోవటం అనేది మంచిది. మరి శ్రీకృష్ణుడికి సంబంధించింది ఏదైనా సరే మనం చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనేది శక్త్యానుసారం చదువుకోవటం. అలాగే ఏదైనా సరే శ్రీకృష్ణుడికి అటుకులు కానీ వెన్నపూస కానీ నివేదన చేయటం వల్ల కూడా ఈరోజు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈరోజు మనం ఈ రకంగా చేసినట్టయితే కనుక ఉన్నంతలో మన జాతకంలో ఉండే హెచ్చు తగ్గుల్ని తగ్గించుకోగలుగుతాం.